వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దోమలు తెగ కుడుతున్నాయి కదండి హైదరాబాద్ సిటీ అంతా కూడా. ఎందుకు కుడుతున్నాయి అంటారు? ఏముంది, ఇంట్లో ఎలాగో ఆల్అవుట్ పెట్టుకుంటాం బాగానే ఉంది. బట్ రోడ్డు మీదకి వస్తే రాత్రి లేదు పగలు లేదు, వెళ్తుంటే నెత్తి మీద అదేదో కిరీటం పెట్టినట్టుగా సాయంత్రం 5 అవుతుందంటే చాలు బయటికి వెళ్ళాలంటే ఒక రకంగా భయం అనే చెప్పాలి. అంటే అఫ్కోర్స్ అలవాటు అయిపోయింది అనుకోండి అందరికీ, ఒక రకంగా భయమే. ఎందుకంటే తర్వాత ఆరోగ్యం ఏమవుతుందో అని చెప్పని. ఈ మధ్యన ఈ డెంగీ కావచ్చు, లేదంటే మలేరియా కావచ్చు, ఇలాగ ఎన్నో వ్యాధులు దోమల ద్వారానే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఒక పక్కన పారిశుద్ధ్యం పనులు వాళ్ళేమో ఎంత కష్టపడి చేస్తున్నా కూడా ఇంకా అరాకొర మిగిలే ఉంటున్నాయి అనేటువంటి కంప్లైంట్ కూడా వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ అవినీతి, జిహెచ్ఎంసిలో జరిగినటువంటి అవినీతి, ఈ వ్యవహారమే మన ప్రాణాలకి ఖరీదు. నిజమే, ఈ దోమల్ని ఫాగింగ్ చేయడానికి, ఈ దోమల ఫాగింగ్ ఏదైతే చేస్తున్నారో దీంట్లో భాగంగా భారీ అవినీతి జరిగింది. ఈ అవినీతి ఖరీదు మన ప్రాణాలు. హైదరాబాద్లో ఇంకొక భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దోమల నివారణకి ఫాగింగ్ చేసే వ్యవహారంలో ఈ అవినీతి జరిగినట్టుగా తెలుస్తుంది. ఫాగింగ్ చేసేటువంటి సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సిబ్బందికి 5,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బుల్ని సూపర్వైజరు, ఏఈ, ఎస్ఈ వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు, కైంకర్యం చేస్తున్నారు అనేటువంటి వివరాలు కూడా బయటపడ్డాయి. దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నారు అన్నటువంటి వాస్తవం కూడా తెలుస్తోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ అవినీతి భాగవతం మొత్తం అంతా కూడా బయటపడడంతో సూపర్వైజర్ను ఉన్నతాధికారులు తొలగించారు. సో ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఈ దోమల నియంత్రణకి 32 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. బల్దియా ఉన్నతాధికారులు ఈ దోమల ఫాగింగ్ చేయడం కోసం మల్కాజ్గిరి సర్కిల్కి ప్రతిరోజు 84 లీటర్ల డీజిల్ కేటాయించారు. రోజుకి 84 లీటర్లు. అయితే ఇక ఈ ఎంటమాలజీ సిబ్బంది ఈ 84 లీటర్లలో 24 లీటర్ల డీజిల్ని దోమలకి ఫాగింగ్ చేసి మిగతా డీజిల్ని వాళ్ళు తీర్థప్రసాదాలుగా పుచ్చుకున్నారు. పెట్రోల్ బంక్కి 10 రూపాయల కమిషన్ ద్వారా అమ్మేసి మిగతా డబ్బు తీసుకోవడం. అలా వచ్చిన సొమ్ములో ఫాగింగ్ చేసే సిబ్బందికి ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళకి లంచం. ఈ మిగతా డబ్బుల్ని సూపర్వైజరు, ఎస్సీ, ఏఈ వీళ్ళందరూ పంపకాలు. ఇందులో తేడా రావడంతో ఈ ఫాగింగ్ చేసే సిబ్బందే ఎవరైతే 5,000 రూపాయలు తీసుకునేటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో తేడా వచ్చిందా, లేదు వీళ్ళిద్దరి మధ్యలో తేడా వచ్చిందా, మొత్తానికి మాకు రావాల్సింది రాలేదని బయట పెట్టేశారు. సో ఎంటమాలజీ అధికారులు, ఇతర సిబ్బంది ఆ వర్కర్స్ని కూడా బెదిరింపులకు గురి చేశారు. ఈ మొత్తం బయటకు వచ్చిన తర్వాత 3 నెలల నుంచి డీజిల్లో మెలాథిన్ అనే కెమికల్ని కల్పిస్తున్నారు. సో డీజిల్ నమ్ముకునే ఛాన్స్ లేకపోయింది. అయితే ఇక్కడ ఇంకో పని చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఈ ఫాగింగ్ పని నుంచి తప్పించుకోవడానికి ఆ డీజిల్ని డ్రైనేజీలో పారబోస్తున్నారు సిబ్బంది. ఒక పక్క నిధులు పక్కదారి పట్టడం, ఇంకో పక్కన సరిగ్గా పనిచేయకపోవడం, ఇంకో పక్కన అవినీతి. దీని ఖరీదు ప్రజల ప్రాణాలు. ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ పర్సన్ నేను కూడా. ఈ దోమలు గుట్టి మనకు ఒంటి మీద దద్దుర్లు వస్తాయి చూసారా, దురద వచ్చి గట్టిగా కొక్కుంటే పుళ్ళు పడిపోయాయి. ఓ పట్టం తగ్గిసావు, ఎండలు గట్టిగా ఉన్నప్పుడు సరిగ్గా తగ్గిసావు, ఆ మచ్చలు పడిపోయి దోమలు కొట్టడంతో. సరే, దేవుడి దయ వల్ల ఇంకా మనకి ఇది మన మలేరియాను ఇలాంటివి ఏం రాలేదు, రాకూడదు కూడా ఎవరికి కూడా. కానీ సిబ్బందికి వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది కూడా మళ్ళీ మన సొమ్ములతోటే. ప్రజల దగ్గర నుంచి పన్నులుగా వసూలు చేసి చెత్త పన్నుని, ఇంకోటని ఇవన్నీ వసూలు చేస్తారు కదా, మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టించుకుంటారు కదా, వీటి నుంచే కదా బడ్జెట్ ఇచ్చుకొని వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది. అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని జీతాలకి వాళ్ళు పని చేస్తూ ఆ పని కూడా సరిగ్గా చేయకుండా ఇంకా ఏదైతే ఈ డీజిల్ అమ్మకాలు దీనికి సంబంధించి పక్కదారి పట్టించేసి మన ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. సరే, ఈ సూపర్వైజర్ని సస్పెండ్ చేశారు అని అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఈ సిబ్బందిని ఏం చేస్తారు? కనీసం టెక్నాలజీ వాడుకోవచ్చుగా, టెక్నాలజీ వాడుకొని చేయొచ్చుగా. ఈ ఫాగింగ్ చేయడానికి సిబ్బంది లేరనుకోండి, పోనీ వీళ్ళందరినీ అవసరం లేదు, డ్రోన్లు వాడొచ్చుగా. డ్రోన్లు వాడి మొత్తం అంతా చేయొచ్చుగా, ఇబ్బంది ఉండదుగా. ఇలాంటివి మాట్లాడితే అదిగో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేస్తున్నారు వీళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నారు. ప్రాణాలు పోతున్నాయి సార్ బయట. దోమలు కుట్టి రోగాలు వచ్చి ప్రాణాలు పోతున్నాయి. ఏం చేయమంటారు మరి మాట్లాడకుండా?
సరిగ్గా పని చేయండి అంటుంటే సరిగ్గా పని చేయకపోతే ఎలా బతకాలి ఇంకా? సో వాళ్ళు ఎలాగో చేయట్లేదు, ఇది అవుతుంది కాబట్టి ఇక మీ ప్రాణాలు మీ చేతుల్లోనే, దోమలు కుట్టకుండా చూసుకోండి, ఏం చేయాలనేటువంటి మెజర్స్ మీకు తెలిసి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇది దీనికి ఉన్నటువంటి అప్డేట్. మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.